హలో ఆల్, లాస్ట్ వీడియోలో మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ గురించి చూసాం. ఈ వీడియోలో మనం కండిషనల్ స్టేట్మెంట్స్ మధ్య యొక్క డిఫరెన్సెస్, ఏ కండిషనల్ స్టేట్మెంట్ ఎప్పుడు వాడొచ్చు అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ వచ్చేసి ఇఫ్. సో దీంట్లో మనకి ఒక కండిషనే ఉంటుంది. సో ఈ కండిషన్ ట్రూ అయితే మనకి ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో బేసికల్గా ఇఫ్ అనే దాంట్లో మనకి సింగిల్ కండిషనే ఉంటుంది. సో ఇది ట్రూ అయితే మీకు ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇక్కడ పాయింట్ ఏంది, ఇక్కడ సింగిల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది ఈ కండిషన్ బట్టి డిసైడ్ అయ్యింది. సో జనరల్గా ఇది ఎప్పుడు వాడుకుంటామంటే, సో మీకు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనుకున్నప్పుడు మనం ఇఫ్ కండిషన్ వాడుకుంటాం. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంది, మిల్క్ లేకపోతే ఆర్డర్ ఇచ్చుకోండి, ఉంటే ఏం లేదు. ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది మిల్క్ ఉన్నాయా లేదా అనే దాన్ని బట్టి డిసైడ్ అయ్యింది. లేకపోతే ఇది జరిగింది, ఉంటే ఇంకేం లేదు అక్కడ. సో ఇక్కడ ఒకే సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. సో అదే విధంగా మనం ఇఫ్ ఎల్స్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ కండిషన్ ఉంటుంది, సో ఇక్కడ మీకు స్టేట్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మీకు స్టేట్మెంట్స్ ఉంటాయి. సో మీకు ఇఫ్ ఎల్స్ అనేది ఎప్పుడు వాడతాము, టూ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్లో ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇఫ్ ఎల్స్ని వాడుకుంటాం. సో మీకు రియల్ టైం ఎగ్జాంపుల్ ఏంది, ఇద్దరు ఉన్నారు, వాళ్ళలో ఎవరు హైట్ కనుక్కోవాలంటే మనకి ఇఫ్ ఎల్స్ అనేది బాగా ఉపయోగపడింది. సో ఇది ట్రూ అయితే ఈ సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో మీకు బేసికల్గా టూ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ మధ్య ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవడం కోసం ఇది ఇఫ్ ఎల్స్ అనేది బాగా ఉపయోగపడింది. సో అదే నెస్టెడ్ ఇఫ్ ఉందనుకోండి. సో ఇక్కడ ఇఫ్ కండిషను ఇక్కడ ఇంకా నెక్స్టింగ్ వెళ్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంది, మనకి కండిషన్స్ అనేది మోర్ దాన్ వన్ ఉంటుంది. సో ఇక్కడ ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసింది. సో మీరు ఇక్కడ చూస్తే ఇఫ్ కండిషన్కి నెస్టెడ్ ఇఫ్కి తేడా. సో ఇక్కడ మీరు ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంటు ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ చేసుకుంటున్నారు రెంట్కి కూడా. ఇఫ్లో అయితే ఒకే కండిషన్ ఉంటుంది, నెస్టెడ్ ఇఫ్లో మాత్రం మోర్ దాన్ వన్ కండిషన్ ఉంటుంది. సో ఇవన్నీ పాస్ అయితే ఇది రన్ అయింది, లేకపోతే ఇంకేం లేదు. ఒక సెట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలా లేదా అనే దానికి మనం ఈ రెండింటిని వాడతాం. ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది, ఇక్కడ మోర్ దాన్ వన్ కండిషన్ ఉంటుంది, అదే డిఫరెన్స్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ ఉంది. సో మనం చూసాం కదా, ఇలా ఉంటుంది కదా ఇఫ్ కండిషను, దీని లోపల మళ్ళీ ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు, దీని లోపల ఇఫ్ ఎల్స్ రాసుకోవచ్చు. సో దీన్ని ఎప్పుడు వాడుకుంటామంటే, మనకి మల్టిపుల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు ఒక స్టేట్మెంట్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఇది వాడుకుంటాము. దీంతో పాటు మీరు ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ కూడా వాడుకోవచ్చు. సో ఈ రెండు పర్పస్ కూడా సేమ్. మీకు మల్టిపుల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉన్నప్పుడు సింగిల్ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని సెలెక్ట్ చేసుకోవడం కోసం ఈ రెండు వాడతాం. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఇది చూడటానికి కోడ్ రీడబిలిటీ ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ బాగుంటుంది, ఇది కొంచెం రీడబిలిటీ తగ్గిద్ది. సో దాంతోపాటు మీకు దీంట్లో రాసినప్పుడు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గిద్ది. సో ఎందుకంటే ఎల్ఇఫ్ అని రాస్తే ఇక్కడ ఎలా రాస్తారు, ఎల్స్ మళ్ళీ ఇఫ్ రాయాలి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇంక్రీజ్ అయ్యింది నెస్టెడ్ ఇఫ్ ఎల్స్లో. ఇక్కడైతే సింగిల్ లైన్లో రాయొచ్చు. సో ఇవన్నీ కూడా మనం ఏం చేద్దామంటే, సిస్టంలో ప్రాక్టికల్గా ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ తీసుకొని ఏది వాడితే బెస్టో మీకు సిస్టంలో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం లాస్ట్ క్లాస్లో మనం స్టూడెంట్ ఏ క్లాస్లో పాస్ అయ్యాడనేది ఎగ్జామ్లో ఒక ప్రోగ్రామ్ రాసాం కదా. సో అది తీసుకొని డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్లో రాస్తే దేంట్లో రాస్తే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, దేంట్లో రాస్తే డిసడ్వాంటేజ్ ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇది లాస్ట్ క్లాస్ ప్రోగ్రామ్ యాస్టీజ్గా ఉంది. సో మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి మనం స్టూడెంట్ ఏ క్లాస్లో పాస్ అయ్యాడో కనుక్కుందాం. సేమ్ దీన్ని నేను నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో రాశాను. సో తేడా ఏం లేదు, ఓన్లీ మీకు డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే ఇక్కడ వచ్చింది. ఈ ఎల్ఇఫ్ ని
సో నేనేం చేశాను, ఇక్కడ ఎల్స్ గా ఒక లైన్ లో ఇంకొక లైన్ లో ఇఫ్ గా రాశాను. సో దీనివల్ల ఏంటి, మనకి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ పెరిగింది, ఎగ్జిక్యూషన్ టైం అనేది రెంటల్లో సేమ్ ఉంటుంది. మీకు రన్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమైంది. ఇదే ప్రోగ్రామ్ ని నేను ఇఫ్ వాడి రాశాను. సో ఇక్కడ ప్రతిదీ కూడా ఒక కండిషన్ గా వాడాను. సో ఇక్కడ లైన్స్ ఆఫ్ కోడ్ చూస్తే ఆల్మోస్ట్ సేమ్, బట్ ఎగ్జిక్యూషన్ టైం పెరిగింది. అది ఎలా అనేది మీకు ఇప్పుడు చెప్తాను. సో దీన్ని మనం నెస్టెడ్ ఇఫ్ లో, ఇఫ్ ఎల్స్ లో రాయలేం, చాలా డిఫికల్ట్ కూడా. సో అది ఈ పర్టికులర్ ప్రాబ్లం స్టేట్మెంట్ కి కరెక్ట్ కాదు కంపేర్ చేయడం. సో అందుకని నేను ఈ 3 తీసుకొని కంపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ కినా మీరు దీన్ని రన్ చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో మనం ఏం చేద్దామంటే బ్రేక్ పాయింట్స్ పెట్టుకుందాం. సో ఎక్కడ పెట్టుకుందాం, సో ఇక్కడ ఒక బ్రేక్ పాయింట్ పెడదాం. సో ఇక్కడ జస్ట్ క్లిక్ ఇస్తే అనుకో బ్రేక్ పాయింట్ వచ్చింది. సో ఇది ఆరెంజ్ కలర్ లో ఉంటది. సో ఇక్కడ కూడా ఒక బ్రేక్ పాయింట్ పెట్టుకుందాం, ఇక్కడ కూడా పెట్టుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం, ఇక్కడ పెట్టుకుందాం, ఇక్కడ కూడా పెట్టుకుందాం. సో లాస్ట్ లో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. సో నేను అక్కడ పెట్టుకోవట్లా. సో బ్రేక్ పాయింట్స్ అనేది మనం ఎందుకు వాడతామంటే డీబగ్గింగ్ కి. సో ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది, ఏ వేరియబుల్లో ఏ వాల్యూని స్టోర్ చేసుకుందో ఈజీగా తెలుసుకోవచ్చు. సో మీకు ఇది అర్థం కాకపోతే ఓకే, సో నేను డీబగ్గింగ్ గురించి సపరేట్ వీడియో చేస్తాను లేటర్ తర్వాత. సో ఆ వీడియో లింక్ ఇక్కడ ఇస్తాను, అప్పుడు మీరు చూడొచ్చు డీటెయిల్ గా. బట్ ఇక్కడైతే కాన్సెప్ట్ ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రైట్ క్లిక్ ఇచ్చి ఇంత ముందు లాగా రన్ చేయొద్దు, డీబగ్ చేయండి. సో డీబగ్ చేసి, సో నేనేం చేస్తానంటే మార్క్స్ అనేది ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. మీకు 75 ఇస్తున్నా, 75 ఇస్తున్నా, ఎంటర్ కొడుతున్నా చూడండి. సో కంట్రోల్ ఇక్కడ ఉంది, హైలైట్ కూడా ఉంది. సో ఇక్కడ మీకు ఒక బటన్ ఉంది, స్టెప్ ఓవర్, F8 అయినా కొట్టవచ్చు, స్టెప్ ఓవర్ అని ఇదైనా క్లిక్ చేయొచ్చు. సో ఇది క్లిక్ చేయండి. సో ఈ కండిషన్ ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో తర్వాత F8 కొడితే కంట్రోల్ ఎక్కడికి వెళ్తుందో క్లియర్ గా చూడండి. సో ప్రోగ్రామ్ ఎండ్ వరకు వెళ్ళింది, ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ వరకు వెళ్ళింది. సో ఇక్కడ ఏం జరిగింది, సో మనకి ఎక్కడైతే కండిషన్ ట్రూ అయిందో ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి మిగతా స్టేట్మెంట్స్ ని స్కిప్ చేసింది. నేను ఇంతకుముందు బోర్డు మీద కూడా చెప్పాను. సో దీనివల్ల ఏంది, మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది సేవ్ అయింది. సో దీన్నే మీరు నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో చేస్తే సేమ్ అలానే వర్క్ అయింది. సో తేడా ఏమి ఉండదు. సో మీకు కావాలంటే ఇక్కడ కూడా బ్రేక్ పాయింట్స్ పెడతాను. సో ఇఫ్ సో మీరు కావాలంటే ఎన్నైనా పెట్టుకోవచ్చు, మన ఇష్టం, ఇన్నే పెట్టాలని రూల్ లేదు. సో దీన్ని కూడా మీరు రన్ చేయకుండా డీబగ్ చేయండి. సో దీనికి కూడా మార్క్స్ అడుగుతుంది, 75 ఇస్తాను. సో హైలైట్ చూడండి మీరు క్లియర్ గా. సో ఇక్కడ వేరియబుల్ వాల్యూస్ అన్ని క్లియర్ గా చూపించింది మీరు డీబగింగ్ చేసేటప్పుడు. స్పెషల్ వేరియబుల్స్ ఏమైనా కావాలంటే చూసుకోవచ్చు, ప్రస్తుతానికి అవసరం లేదు. సో నేను మళ్ళీ స్టెప్ ఓవర్ కొడతా. సో ఇది ట్రూ అయింది కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో తర్వాత ఏం జరిగింది, డైరెక్ట్ గా ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ నేను ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ రాయలేదు కాబట్టి ప్రోగ్రామ్ అయిపోయింది. సో ఇక్కడ కూడా ఏమైంది, ఆ కండిషన్ ట్రూ అయితే దాంట్లో ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి, సో మిగతా స్కిప్ చేసి కంట్రోల్ అనేది లాస్ట్ లైన్కి వెళ్ళిపోయింది. అదే మీరు ఇఫ్ చూస్తే, సో ఇక్కడ ఏం చేసాము, ప్రతిదీ ఒక కండిషన్ గా రాసాము. సో ఇక్కడ ఎల్స్లు ఎల్ఇఫ్లు ఏమి లేవు. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే రన్ చేస్తా. సారీ, మనం ఫస్ట్ రన్ కాదు డీబగ్ చేయాలి కదా. సో నేను బ్రేక్ పాయింట్స్ పెడుతున్నా. ఓకే, సో ఇప్పుడు డీబగ్ చేయండి. ఇక్కడ మీకు క్లియర్ గా అర్థమైంది. సో మార్క్స్ అడిగినప్పుడు 75 ఉంది ఇక్కడ. సో ఎంటర్ కొట్టండి. సో ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. తర్వాత ఏం జరిగింది, మిగతా స్టేట్మెంట్స్ స్కిప్ చేయట్లా, ప్రతి స్టేట్మెంట్ కూడా రన్ చేసిద్ది. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది ఫాల్స్ అయింది, సో లోపలికి వెళ్ళదు కానీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. మళ్ళీ ఇది ఫాల్స్ అయింది, నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. ఇది ఫాల్స్ అయింది, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. ఇది ఫాల్స్ అయింది, మళ్ళీ నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళింది. సో ఇది ఫాల్స్ కాబట్టి మనకి ప్రోగ్రామ్ అనేది స్టాప్ అయింది. సో ఇక్కడ ఇఫ్ ద్వారా రాయడం వల్ల మీకు ఏం జరుగుతుంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ టైం అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. సో మన కండిషన్ ట్రూ అయ్యి అవుట్కమ్ వచ్చినా మిగతాయి కూడా అన్నెసరీగా చెక్ చేస్తుంది.
సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మీకు డీబగ్ చేసి ఎందుకు చూపించానంటే ఏది వాడినప్పుడు ప్రోగ్రామ్ ఎలా రన్ అవుతుంది అనేది చూపించడం కోసం చూపించాను. సో బేసికల్ గా ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ కి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కి ఎగ్జిక్యూషన్ టైం సేమ్. ఇఫ్ అన్నప్పుడు మాత్రం ఎగ్జిక్యూషన్ టైం ఇంక్రీజ్ అవుతుంది, ఎందుకంటే ప్రతిదీ సపరేట్ కండిషన్. సో ఇది ట్రూ అయినా మళ్ళీ ఇక్కడికి వచ్చి చెక్ చేసింది, ఇది ట్రూ అయినా ఇది చెక్ చేసింది, స్కిప్ చేయట్లా. దీనివల్ల ఎగ్జిక్యూషన్ టైం ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ కి నెస్టెడ్ ఇఫ్ కి ఇఫ్ కి డిఫరెన్స్. మీరు కానీ ఇఫ్ ఎల్ఇఫ్ కి నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కి డిఫరెన్స్ చూస్తే ఓన్లీ లైన్స్ ఆఫ్ కోడే నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ లో ఇంక్రీజ్ అయ్యింది. సో ఇలా మనం రియల్ టైంలో మీకు ఇచ్చిన ప్రాబ్లం స్టేట్మెంట్ ని బట్టి ఏది వాడాలో డిసైడ్ అవ్వండి. సో నాకు ఎఫిషియెంట్ ప్రోగ్రామర్ గా నేనైతే ఈ ప్రాబ్లం స్టేట్మెంట్ కి ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడతా. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ తగ్గిద్ది, ఎగ్జిక్యూషన్ టైం కూడా బాగుంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ మీకు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను చూడండి. మనం నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు 3 కంట్రీస్ యొక్క పాపులేషన్ తీసుకొని పాపులేషన్ ప్రకారం ఏది బిగ్గెస్ట్ కంట్రీయో ఫైండ్ అవుట్ చేశాను. సో మీకు 4 కంట్రీస్ యొక్క పాపులేషన్ తీసుకొని ఏది బిగ్గెస్ట్ కంట్రీయో ఫైండ్ అవుట్ చేయమని అసైన్మెంట్ ఇచ్చాను. మీరు అది రాసుంటే వెళ్ళండి గుడ్, రాయకపోతే నేను ఇక్కడ రాశాను చూడొచ్చు. సో ఎనీవే ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న ప్రోగ్రామ్స్ అన్ని కూడా గిటప్ లో కోడ్ అప్లోడ్ చేస్తాను, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, చూడండి. సో ఈ ప్రోగ్రామ్ నేను నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడి రాశాను, దాంతో పాటు ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడి 2 వాడి రాశాను. సో మనకైనా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ వాడితే మనకి 27 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. అదే ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడితే 13 లైన్స్ లో రాయగలిగా. ఎలా అంటే నేను లాజికల్ ఆపరేటర్స్ కూడా వాడుకున్నా. సో దీనివల్ల నాకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ లో తగ్గిపోయింది. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏది ఎఫెక్టివ్ గా ఉంటుందో. సో మనం ఏం చేద్దాం అంటే బ్రేక్ పాయింట్స్ పెట్టుకుందాం. సో నేనేం చేశానంటే క్విక్ గా ఇఫ్ ఎల్స్ ఎక్కడ ఉందో అక్కడ బ్రేక్ పాయింట్స్ పెట్టాను, మీరు కూడా పెట్టుకోండి. సో దీని తర్వాత మీరు రైట్ క్లిక్ ఇచ్చి డీబగ్ అని కొట్టండి. సో మనకేం అడిగిద్ది అంటే ఎవ్రీ కంట్రీ యొక్క పాపులేషన్ అడిగిద్ది. నేను ఫస్ట్ 100 ఇస్తున్నా, తర్వాత దానికి 200, తర్వాత దానికి 300, తర్వాత దానికి 400 ఇస్తున్నా. సో మనకి యాక్చువల్ డీబగ్గింగ్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ కండిషన్ హైలైట్ అయింది. సో నేనేం చేస్తానంటే ఈ బటన్ ప్రెస్ చేస్తా, స్టెప్ ఓవర్ F8 కొట్టినా సేమ్ యాక్షన్ జరిగింది. నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా. సో మనకి ఫస్ట్ కండిషన్ రన్ అయింది, ఇప్పుడు సెకండ్ కండిషన్ లో హైలైట్ అయింది. మళ్ళీ రన్ చేస్తున్నా. సో మనకి సెకండ్ కండిషన్ కంప్లీట్ అయింది ఎగ్జిక్యూషన్. ఇప్పుడు థర్డ్ కండిషన్ మీద హైలైట్ వచ్చింది. సో ఇప్పుడు ఇది రన్ అయింది. సో ఇది రన్ అయ్యి ఇది ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఎల్స్ లోకి వచ్చింది, ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ లో హైలైట్ అయింది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే మనకి ఎల్స్ లో ఉన్న స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి ఫైనల్ గా అవుట్పుట్ చూపించింది. సో మనకి ఫైనల్ గా కంట్రీ 4 అనేది బిగ్గెస్ట్ కంట్రీ. సో మనకి ఇచ్చిన కంట్రీస్ లో పాపులేషన్ అనేది కంట్రీ 4 కి ఎక్కువ కాబట్టి మనకి కంట్రీ 4 బిగ్గెస్ట్ కంట్రీ అని చూపించింది. సో ఇప్పుడు మనం ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ ఉంది కదా, సో దీన్ని కూడా డీబగ్ చేసి చూద్దాం. సో నేను బ్రేక్ పాయింట్స్ పెడుతున్నా. సో బ్రేక్ పాయింట్స్ పెట్టి మనం డీబగ్ చేద్దాం. సో ఫస్ట్ అయితే ఇది ఇన్పుట్ అడిగింది 100, 200, 300, 400 సేమ్ ఇన్పుట్ ఇస్తున్నా ఇంత ముందు ప్రోగ్రామ్ కి ఇచ్చినట్టే. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడ స్టెప్ ఓవర్ కొడితే సెకండ్ కండిషన్ కి వచ్చింది, థర్డ్ కి వచ్చింది, ఫోర్త్ కి వచ్చింది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ వచ్చింది. సో అక్కడ కూడా మనకి ఏమైంది 4 కండిషన్స్ చెక్ చేసుకొని అవుట్పుట్ వచ్చింది. సో ఎగ్జిక్యూషన్ టైం అనేది సేమ్, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చాక ఇది తగ్గింది. ఇంకొక పాయింట్ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ ఈ కండిషన్ కినా ట్రూ అయితేనే మిగతాయి చెక్ చేసిద్ది అండు, లేకపోతే మిగతాయి చెక్ చేయదు. సో అందుకని మీకు ఎగ్జిక్యూషన్ టైం సేమ్ వస్తుంది. అదే ఆర్ అయితే మిగతాయి చెక్ చేసిద్ది కానీ అండు కాబట్టి ఇక్కడ 4 కండిషన్స్ చెక్ చేసినప్పుడు ఫస్ట్ దే ఫాల్స్ అవుతుంది కాబట్టి సేమ్ ఎగ్జిక్యూషన్ టైం అయింది. సో మీరేం చేస్తారంటే డిఫరెంట్ కాంబినేషన్ ఆఫ్ పాపులేషన్ ఇచ్చి ప్రతి కంట్రీకి మీరు వేరే కూడా ట్రై చేయండి, సో దట్ మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. సో పాయింట్ ఏంటంటే మీ ప్రాబ్లం స్టేట్మెంట్ బట్టి ఏ కండిషనల్ స్టేట్మెంట్ వాడితే మీకు బెటర్ కోడ్ ఆప్టిమైజేషన్ వచ్చింది, బెటర్ ఎగ్జిక్యూషన్ టైం వచ్చిందో అది వాడుకోండి. సో ఏమైనా డౌట్స్ అంటే మీరు కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి.
చూశారు కదా డిఫరెంట్ కండిషనల్ స్టేట్మెంట్స్ సిస్టంలో ఎలా వర్క్ అవుతాయో. సో ఇవి బేసికల్గా రియల్ టైంలో ఎలా యూజ్ అవుతాయా లేదనేది ఇప్పుడు చెప్తాను వినండి. సో జనరల్గా రియల్ టైంలో అయితే ఎక్కువగా ఇఫ్ కండిషను ఇఫ్ ఎల్సే ఎక్కువగా వాడతాం. నెస్టెడ్ ఇఫ్ కానీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ కానీ ఎక్కువగా వాడం. ఎందుకంటే నెస్టెడ్ ఇఫ్ ఇఫ్ ఎల్స్ ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ వాడితే కోడ్ రీడబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. దాంతోపాటు మీకు నెస్టింగ్ వెళ్ళటం వల్ల కోడ్ కాంప్లెక్సిటీ అనేది బాగా పెరిగిద్ది. డెవలపర్కి లాజిక్ రాయటానికి కూడా డిఫికల్టీగా ఉంటుంది. సో కాంప్లెక్సిటీ ఉండటం వల్ల మనకి కోడ్లో బగ్స్ ఇంట్రడ్యూస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకని రియల్ టైంలో మనం నెస్టెడ్ ఇఫ్ కానీ నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ కానీ ఇఫ్ ఎల్ఇఫ్ లాడర్ కానీ ఎక్కువగా వాడడం. సో ఎక్కువగా మనం సింపుల్ ఇఫ్ కండిషనే వాడుతుంటాం, లేదంటే ఇఫ్ ఎల్స్ వాడుకుంటాం. సో అందుకనే రియల్ టైంలో ఈ తగ్గించేసి మనం ఫంక్షన్స్ కానీ క్లాస్ ఆబ్జెక్ట్ వాడి మనం ఎక్కువగా ప్రోగ్రామ్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇదండి ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా కండిషనల్ స్టేట్మెంట్స్ ఎక్కడ ఉపయోగపడతాయి, వాటి మధ్య డిఫరెన్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాగనే పైథాన్ నేర్చుకునే వాళ్ళకి నా వీడియోస్ని షేర్ చేయండి. దాంతోపాటు ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిల్లి మనం నెక్స్ట్ వీడియోలో వీటి కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కొన్ని అసైన్మెంట్స్ కోడింగ్ ఎక్సర్సైజెస్ చూద్దాం. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.